సఫలం చేశాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని సఫలం చేశాడు. ఇక్కడ యోసేపు చేయునదంతయు కూడా దేవుడు తోడయుండి సఫలము చేస్తున్నాడు. ఇందాక సఫలం చేయడానికి కారణం ఏంటి? విశ్వాసం ఉంది వారిలో. ఎలియాజరులో అబ్రహాములో ఏముందమ్మా? విశ్వాసం ఉంది. ఇక్కడ సఫలం చేయడానికి కారణం ఏంటి? యోసేపులో యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది, నమ్మకత్వం ఉంది కదా. యోసేపులో యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది, నమ్మకత్వం ఉంది. మంచి కొరకు శ్రమనైనా అనుభవించాడు కానీ చెడు వైపు చూడనే చూడలేదు. యోసేపు కార్యాన్ని సఫలం చేసింది. యోసేపు చేతిలో ఉన్న సమస్తాన్ని చేసే ప్రతి పనిని కూడా దేవుడు సఫలం చేశాడు. హల్లెలూయా. మూడో మాట కూడా నేను చెప్పి నేను ముగింపులోనికి వెళ్తాను. రండి, నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం, పేజీ నంబర్ చెప్పండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం, 401 ముందు నుండి, బైబిల్ ముందు నుండి 401, పేజీ నెంబరు 401. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము. పిల్లలు, ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి అని అంటే, నెహెమ్యా కాలంలో యెరూషలేము దేవాలయము పాడైపోయిందని, యెరూషలేము దేవాలయము అగ్ని చేత కాల్చబడిందని ఈ మాటలు విన్నాడు. వింటున్నారా? యెరూషలేము దేవాలయము, దేవుని మందిరం ఏమైపోయిందంట? అగ్ని చేత కాల్చబడిందంట. ఈ యొక్క నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలోనికి వెళితే అక్కడికి కొంతమంది ఊరి వారు వచ్చారు. అక్కడికి